the Lord. ప్రైజ్ ద లార్డ్. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు. ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానం. మానవులకు దేవుని పట్ల తమకున్న భక్తి భావనను, కృతజ్ఞతను వ్యక్తపరచడానికి అనేక మార్గాలు. దానిలో దేవుణ్ణి స్తుతించడం, పాటలు పాడి ఆరాధించడం అనేవి ప్రధానమైనవి. నన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధింపవలనన్నది బైబిల్ చెప్పే సత్యం. ఈనాటి రాగసుధా రసమంజరి మీకు సమర్పిస్తున్నవారు లైఫ్ వర్డ్ చర్చ్, బీరంగూడ, చందానగర్. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కను పాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం. నీ కను పాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ కరుపాపగ కాచితివే. స్తోత్రం 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 స్తోత్రం. నీ కౌగిలిలో దాచితివే. స్తోత్రం. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలతో నింపితివే. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలతో నింపితివే. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు. స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు. స్తోత్రం. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ కరుపాపగ కాచితివే. స్తోత్రం 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 స్తోత్రం. నీ కౌగిలిలో దాచితివే. స్తోత్రం. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము.
సింహాసన నా స్తుతి పాత్రుడా యేసయ్యా. గడిచిన కాలము నడిచిన త్రోవ నీ కృపలేనిదే లేదయ్యా. గడిచిన కాలము నడిచిన త్రోవ నీ కృపలేనిదే లేదయ్యా. నీ కృపా నిత్యముందును. కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము నిత్యము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము నిత్యము. నీ కృపా నిత్యముందును. నీవే నిజమైన ద్రాక్షావల్లి నీలో నిలిచియుందును. నీవే నిజమైన ద్రాక్షావల్లి నీలో నిలిచియుందును. నన్ను చిగురింపజేయుటకు జలనిధిగా నిలుతువే. నన్ను చిగురింపజేయుటకు జలనిధిగా నిలుతువే. నీలో బహుగా ఫలించుటకు తీగెనై, నీలో బహుగా ఫలించుటకు తీగెనై నీలో వర్ధిల్లెగా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము నిత్యము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము నిత్యము. నీ కృపా నిత్యముండును. నీవు సమీపముగా ఉన్నావని బ్రతుకంత వరమేనని. నీవు సమీపముగా ఉన్నావని బ్రతుకంత వరమేనని. నిన్ను మనసారా ప్రేమించి నీ కొరకే జీవింతును. నిన్ను మనసారా ప్రేమించి నీ కొరకే జీవింతును. నన్ను
దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు. మనము దేవుని వాక్యం నుంచి కొద్ది మాటలు మనం ధ్యానం చేద్దాం. ప్రసంగి 12వ అధ్యాయం 2వ వచనంలో ఇలా వ్రాస్తున్నారు. ఇక్కడ లేఖంలో చెప్తున్నటువంటి సత్యమును మనం గమనించాలి. తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. మనము ప్రతి నూతనమైనటువంటి సీజన్లో అడుగు పెడుతున్నప్పుడు, ప్రత్యేకంగా సంవత్సరం ముగిసి ఇంకొక కొత్త నూతనమైన సంవత్సరం అడుగు పెడుతున్నప్పుడు, నూతనమైన సీజన్లో నూతనమైన పరిస్థితుల్లో మనం అడుగు పెడుతున్నప్పుడు మనము చేసుకునే తీర్మానాలు దేవుని వాక్యానుసారంగా అవి జరిగేవి అయి ఉండాలి. మనం చేసే తీర్మానాలను బట్టే మనము ఆశీర్వాదంలో నిలబడతామా లేదా శాపంలో దేవునికి దూరంగా నిలబడతామా అనేది నిర్ణయించబడుతుంది. సో ఈ నూతనమైనటువంటి సీజన్లో మనం ఉన్నాం కాబట్టి మనం చేసేటువంటి ప్రతి తీర్మానం అది వాక్యానుసారమైనది అయ్యేట్టుగా మనం ప్రయత్నం చేయాలి. దేవుడు మనల్ని గైడ్ చేయడానికి మనం ప్రార్థన చేయాలి. ఇంకా వాక్యంలో సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో 5వ వచనంలో ఇలా రాస్తున్నాడు. 3వ అధ్యాయం 5వ వచనం సామెతలు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. అంటే మనము చేసే తీర్మానాలు, మన డిసిషన్స్, మనము సొంత జ్ఞానంతో అనుభవాలతో, నాకు తెలుసు, నేను చూశాను, నాకు డిగ్రీలు ఉన్నాయి, లేదా నేను సాధించగలను, నాకు అనుభవం ఉంది, ఇలాంటి జ్ఞానంతో కాక మన తీర్మానాలన్నీ దేవుని యందు వాక్యంలో విశ్వాసముతో, దేవుని యందు విశ్వాసంతో, దేవుని నడిపింపుతో ఆ తీర్మానాలు జరిగేవి అయి ఉండాలి. సో ఎవ్రీ డెసిషన్ దట్ యు మేక్, మనం చేసే ప్రతి తీర్మానం మొదట అది వాక్యానుసారమైన తీర్మానమా కాదా అని మనం అర్థం చేసుకోవాలి. మనము దేవుని వాక్యంలో కొందరు జీవితాలను గమనిస్తే వారు ఏ రీతిగా వాక్యానుసారమైనటువంటి తీర్మానాలు చేశారో మనం అర్థం చేసుకోగలుగుతాం. అబ్రహామును దేవుడు నీ దేశమును, బంధువులను, నీ తండ్రి ఇంటిని వదిలి నేను నీకు ఒక దేశమును చూపిస్తాను, అక్కడికి రమ్మని దేవుడు ఆయనకు పిలుపునిచ్చాడు. అబ్రహాము తన సొంత జ్ఞానమును, అనుభవాన్ని, వయసును, తన కుటుంబం యొక్క సలహాలను దేన్ని ఆలోచన చేయలేదు, వాటన్నిటి పక్కన పెట్టేశాడు. దేవుని మాట తనకు ప్రత్యక్షమైంది కాబట్టి అన్నీ పక్కన పెట్టి స్వబుద్ధిని ఆధారం చేసుకొనక దేవుని మాటను ఆధారం చేసుకొని, దేవుడు తనకిచ్చినటువంటి దర్శనమును, పిలుపును, ఆ మాటని ఆధారం చేసుకొని అబ్రహాము ముందుకు వెళ్ళాడు. అప్పుడు అబ్రహాము దీవించబడ్డాడు. దేవుని చిత్తం అబ్రహాం జీవితంలో జరిగింది. ప్రతి అడుగులో, ప్రతి విషయంలో నెరవేర్చబడింది. మన జీవితంలో దేవుని చిత్తము జరగాలి, దీవించబడాలి, మనం వర్ధిల్లాలి అనేది దేవుని చిత్తం. అది జరగడానికి మన ప్రతి తీర్మానం అబ్రహాంలాగా దేవుని వాక్యమును ఆధారం చేసుకొనిన తీర్మానం అయి ఉండాలి. అది వివాహం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, కెరియర్ కావచ్చు, లేదా ఇల్లు కట్టడం కావచ్చు, ఒక్కొక్కసారి వేరే దేశానికి వెళ్ళడం లాంటి తీర్మానాలు చేసుకుంటారు. ఇలాంటి తీర్మానం ఏదైనా అది దేవుడు మనకు తెలియచేసేది, దేవుడు మనల్ని గైడ్ చేసేది అయి ఉండాలి. దేవుడు నిన్ను అక్కడికి నడిపిస్తే ఖచ్చితంగా ఆ చోట నువ్వు దీవించబడతావు. ఎందుకంటే అక్కడ దేవుని నడిపింపు, దేవుని చిత్తం అక్కడ ఉంది కాబట్టి అక్కడ వర్ధిల్లుతావు. దేవుని చిత్తం లేని చోట మనం వర్ధిల్లడం, ఆస్వాదించబడడం అసాధ్యం. దేవుని వాక్యంలో మనము లూకా సువార్త 15వ అధ్యాయంలో గమనిస్తాం. తప్పిపోయిన కుమారుడు విషయంలో చిన్న కుమారుడు ఉన్నాడు, తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు, తనకు రావాల్సిన ఆస్తిని ఇమ్మని గొడవబెట్టేసుకున్నాడు. తండ్రి పెద్దోడికి ఆస్తిని, చిన్నోడికి ఆస్తిని పంచిచేశాడు. ఈ చిన్నోడు తన ఆస్తిని తీసుకొని దూరదేశం వెళ్ళిపోయాడంట. అక్కడ వెళ్ళిపోగానే అతనికి తను తెచ్చుకున్నటువంటి ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను. తర్వాత అక్కడ కరువు వచ్చింది, తినడానికి లేదు, చాలా ఇబ్బందులు పడసాగాడంట. తండ్రి దగ్గర పెద్ద ఆయన బాగానే ఉన్నాడు, తండ్రి ఇంట్లో. ఎవడైతే చిన్నవాడు తండ్రికి దూరం అయిపోయాడో, తండ్రి చిత్తానికి, తండ్రి ఆలోచనకి దూరం అయిపోయాడో, స్వబుద్ధిని, సొంత ఆలోచనను, సొంత జ్ఞానమును ఆధారం చేసుకుని దూరంగా వెళ్ళిపోయాడు. వాడు కరువులో పడ్డాడు, తినడానికి కూడా లేనటువంటి పరిస్థితి వచ్చింది. అయితే అక్కడ మంచి విషయం ఏంటంటే వాడికి బుద్ధి వచ్చినప్పుడు మళ్ళీ తండ్రి దగ్గరకు వచ్చాడంట. ప్రియమైన వారలారా, మనం చేసే తీర్మానము వాక్యానుసారంగా ఇది దేవుని చిత్తమేనా, ఇది దేవుని ప్రణాళికనేనా అని మనం ఆలోచించాలి. ఆ రీతిగా మనం డిసిషన్స్ తీసుకుంటే అందులో మనం నిలబడతాం, విజయం సాధిస్తాం. అలాంటి కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తారు. రెండోదిగా మనం చేసేటటువంటి తీర్మానాలు ఎలా ఉండాలంటే
దేవుణ్ణి సంతోషపెట్టే తీర్మానాలు అయి ఉండాలి. మొదట వాక్యానుసారమైన తీర్మానాలు చేయాలి. రెండవదిగా మనం చేసే తీర్మానాలు దేవుణ్ణి సంతోషపెట్టే తీర్మానాలు అయి ఉండాలి తప్పితే మనుషులను సంతోషపెట్టే తీర్మానాలుగా ఉండకూడదు. అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయంలోంచి ఒక మాట చదువుతాం. అందుకు పేతురును అపోస్తులను మనుషులకు కాదు దేవునికి మేము లోబడవలెను కదా. అపోస్తులందరూ అలాగే పేతురు మాట్లాడుతున్న మాట ఇది. ఎందుకంటే పేతురికి అపోస్తులకి ఆ ఆరంభ దినాల్లో, సంఘం ఆరంభించబడిన దినాల్లో మీరు సువార్త ప్రకటించకూడదు అని వారికి ఒక నిర్బంధం చేశారు, రిస్ట్రిక్ట్ చేశారు వారిని. ఇప్పుడు పేతురు అపోస్తులు ఏం చెప్తున్నారంటే ఆ పెద్దలందరికీ సమాజం చెప్తున్నారు, మేము దేవుని భయపడాలా మీకు భయపడాలా, అంటే మనుషులను సంతోషపెట్టాలా దేవుని సంతోషపెట్టాలా. మనం చేసే తీర్మానాలు కూడా మనుషులను సంతోషపెట్టే, కుటుంబమును సంతోషపెట్టే, సెల్ఫ్గా మనం సంతోషపడే, మనకు సంతోషం కలిగించే తీర్మానాలు అవ్వడం కంటే దేవునిని సంతోషపెట్టే, దేవుని వాక్యానుసారమైనటువంటి తీర్మానాలు అయి ఉండాలి. సో ఎవ్రీ డెసిషన్ దట్ వీ మేక్ టుడే, ఈరోజు ఈ సీజన్లో ఈ కాలంలో మనం చేసుకున్నటువంటి తీర్మానాలు అవి మనుషులను సంతోషపెడుతున్నాయా లేదా దేవునికి సంతోషం కలిగించే తీర్మానాలా? కొన్నిసార్లు మనం మనుషులకు భయపడి తీర్మానాలు చేస్తాం, పరిస్థితులకు తలవంచి తీర్మానాలు చేస్తాం. మనం ఏ పరిస్థితికి తలవంచవలసిన అవసరం లేదు, కానీ దేవుని చిత్తానుసారంగా దేవుణ్ణి సంతోషపెట్టే తీర్మానాలు మనము చేసేవారమై ఉండాలి. ఇంకొక మాట, మూడవదిగా మనం చేసే తీర్మానాలు ఇది పర సంబంధమైనటువంటి మనస్తత్వం కలిగి ఉండాలి. ఈ భూ సంబంధమైనటువంటి మనస్తత్వం కలిగి కాదు. మనము కొలెస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. పైనున్న వాటిపైన మీరు మనసు పెట్టుకొనండి. ఈ మన కనబడేది, మనం చూసేది, మనం అనుభవించేది, మన పరిస్థితులు, వీటిని బట్టి మనం కొన్నిసార్లు వి మేక్ డిసిషన్స్. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మీరు పర సంబంధమైన మనసు కలిగి ఉండండి, ఆత్మ సంబంధమైన మనసు కలిగి ఉండండి, ఆత్మ నడిపింపుతో మీరు తీర్మానాలు చేసుకునండి. దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆ రీతిగా దీవిస్తారు. కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా, ఈ సీజన్లో మనం చేసేటటువంటి తీర్మానాలు వాక్యానుసారమైన తీర్మానాలు అయ్యి ఉండాలి. రెండవదిగా దేవుని సంతోషపెట్టేవి, మనుషులను సంతోషపెట్టక దేవుని సంతోషపెట్టే తీర్మానాలు అయి ఉండాలి. మూడవదిగా పర సంబంధమైనటువంటి మనస్సు కలిగి మనం తీర్మానాలు చేయాలి. పైనున్న వాటి మీదే మనసు పెట్టుకోనండి. దేవుడు తద్వారా మన ప్రతి అడుగులో దేవుని దీవెన, ఆశీర్వాదం మనకు కలగడానికి దేవుడు కృప చూపుతారు. దేవుడు మనందరినీ దీవించి ఆస్వాదించును గాక. ప్రార్థన చేస్తాను. పరమ తండ్రి, గొప్ప దేవ, మీ నామమును స్తుతిస్తున్నాం ప్రభువా. వాక్యం విన్నటువంటి తండ్రి ఆ ప్రేక్షకులందరినీ దీవించండి. వారి కుటుంబాల్లో ప్రభువా, వారి వ్యక్తిగత జీవితాల్లో, వారు చేసుకునే ప్రతి తీర్మానంలో మీ కృపను, దయను, గైడెన్స్ని, నడిపింపును వారికి దయచేసి ఆస్వాదించమో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ సీజన్ అంతట్లో ప్రభువా మీరు మీ బిడ్డలకు తోడుగా ఉండండి. నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. చూశారు కదా, ఈ కార్యక్రమం మీ ఆధ్యాత్మిక జీవితాలకు ప్రయోజనకరంగా ఉందని భావిస్తున్నాను. ఆ దేవదేవుని దీవెన, ఆశీర్వాదం, కాపుదల, భద్రత మీకు, మీ కుటుంబాలకు సదా కలగాలని మనసారా ఆశిస్తుంది మీ వేణిప్రియ. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు ఇదే ఛానల్లో ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమాన్ని తప్పక వీక్షించి దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ద లార్డ్.